కిరణ్ అబ్బవరం 'కేరామ్' మూవీ ఏంటంటే బేసిక్‌గా ఒక వెరీ రొటీన్ అండ్ సింపుల్ లైన్ తీసుకున్నాడు. ఒక బాగా డబ్బున్నటువంటి కుర్రాడు ఎంసెట్‌లో సీట్ రాకపోతే కేరళలో ఎక్కడో వాళ్ళ ఫాదర్ సీట్ తీసుకుంటే అక్కడ ఒక అమ్మాయిని చూసి ఇష్టపడడం, ఒక అమ్మాయికి ప్రాబ్లమ్ ఉందని తెలియడం అమ్మాయికి. దానికోసం హీరో ఏం చేశాడనేది బేసిక్ లైన్. వెరీ వేఫర్ థిన్ స్టోరీ లైన్ తీసుకున్నాడు. దానికి అలాంటి స్టోరీ లైన్‌కి ఎక్సలెంట్ స్క్రీన్ ప్లే అండ్ ట్రీట్మెంట్ ఉంటే డెఫినెట్‌లీ సినిమా కుమ్మేస్తది. అయితే కొన్ని చోట్ల మాత్రం పర్వాలేదు అనిపించే ఫన్నీ సీన్స్, కొన్ని చోట్ల ఓకే బాగానే ఉంది అనిపించే ఫీలింగ్ అనిపించింది. అయితే ఈ రోల్ని కిరణ్ అబ్బవరం ప్లే చేసిన విధానం ఈ సినిమాకి కాస్తంత పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెష్గా లేకపోయినా కాస్తంత ఫన్ ఉంది ఫస్ట్ హాఫ్లో ఈ సినిమా. ఈ రెండు బిగ్గెస్ట్ పాజిటివ్స్ కింద కన్సిడర్ చేయొచ్చు ఈ మూవీకి. అయితే హీరోయిన్ అంతగా పెద్ద కన్విన్స్ అయినట్టు అనిపించలేదు. డైలాగ్స్ చెప్పే విషయంలో కిరణ్ అబ్బవరం చాలా బాగా పెర్ఫామ్ చేశాడు. బట్ స్టిల్ ఆ డైలాగ్స్ కూడా కొన్ని చోట్ల ఓవర్ ద బోర్డ్ వెళ్ళినట్టు అనిపించింది. పంచులు బాగున్నాయి, మళ్ళీ అవి కూడా ఓవర్ ద బోర్డ్ వెళ్ళింది. నరేష్ కామెడీ బాగుంది, మళ్ళీ అది కూడా ఓవర్ ద బోర్డ్. అంటే టూ మచ్ క్రింజ్ని బాగా ఫోర్స్ఫుల్గా ఇంప్లిమెంట్ చేశారేమో జనాల మీద అనే ఫీలింగ్ సినిమా చూస్తున్న సేపు వచ్చింది. సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుండొచ్చు. అంటే రిపిటేటివ్గా అనిపించేసింది. కాస్తంత కామెడీ ఏంటంటే మరీ ఫోర్స్డ్గా అనిపించింది. రైటింగ్ అంత గొప్పగా అయితే అనిపించలేదు. డైరెక్షన్ కూడా అటు ఇటు వెళ్తుంది, ఒక డైరెక్షన్ కరెక్ట్గా లేకుండా అలా అనిపించింది. సో పార్ట్స్గా సినిమా బాగుంది. కొన్ని వారు ఈ సీన్ బాగా తీసాడు, ఈ సీన్ ఫన్నీగా ఉంది, బాగానే ఉంది అనిపించింది. మ్యూజిక్ కూడా పర్వాలేదు అనిపించింది. కానీ యాజ్ ఎ హోల్ చూస్తే సినిమా పెద్ద మనం కన్సిడర్ చేయాలి. అంటే బేసిక్గా డిజార్డర్ కైండ్ ఆఫ్ థింగ్ ఉంటుంది. ఆ మోడ్ మీద వెళ్ళింది సినిమా. హీరోయిన్కి ఉండేటువంటి డిజార్డర్ మోడ్ మీద సినిమా వెళ్ళింది. దాన్ని బాగా రాసుకోవచ్చు, మంచి కామెడీ రాసుకోవచ్చు దానికి. కానీ అది సెట్ కాల. బట్ హీరో క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో, ఆ యాటిట్యూడ్, ఆ పొగరు, ఆ బలుపు ఏదైతే ఉందో అది మాత్రం క్యారీ చేయడంలో హీరో చాలా వరకు వెళ్ళాడు. సో క్లైమాక్స్ కొంచెం బెటర్గా ఉండేసరికి ఒక డీసెంట్ ఎంటర్టైనర్, ఒక మాస్ మసాలా ఎంటర్టైనర్ కింద అల్టిమేట్గా ఈ మూవీ వర్క్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. సో ఈసారి వచ్చిన దివాళీ రిలీజెస్ అన్నింటిలో మిత్రమండలి కానీ, కేరాంప్ కానీ, తెలుసు కదా కానీ, డ్యూడ్ కానీ, 4 సినిమాల్లో డ్యూడ్, కేరాంప్ కొంచెం ఉన్న వాటిలో కాస్త బెటర్ అనిపిస్తుంది. మిత్రమండలి కంప్లీట్లీ డిజాస్టర్. తెలుసు కదా కూడా డిజాస్టర్. బట్ ఉన్న మిత్రమండలి మీద కొంచెం బెటర్ అనిపిస్తుంది. సో యాజ్ ఏ హోల్ చూసుకుంటే ఈ 4గిట్లో డ్యూడ్ అండ్ కేరాంప్ కాస్త థియేటర్కి వెళ్ళి ఒక్కసారి చూడదగ్గ మూవీస్ ఏమో అనిపించవచ్చు. అందులోనూ నాకు రొటీన్ కథ వద్దు, నాకు రొటీన్ సీన్స్ చిరాకు అనుకునే వాళ్ళు డెఫినెట్లీ డ్యూడ్ ప్రిఫర్ చేయొచ్చు. నాకు రొటీన్ మూవీ అయినా సరే కొంచెం అయినా సరే కామెడీ ఉంటే చాలరా బాబు నేను ఎంజాయ్ చేస్తాను అనుకున్న వాళ్ళు కేరాంప్ ఎంజాయ్ చేయొచ్చు. డ్యూడ్ అయితే ఫస్ట్ హాఫ్ 20 minutes ఇంటర్వెల్ బ్యాంక్ చాలా బాగుంది. కేరాంప్ విషయానికి వచ్చేసరికి అక్కడక్కడ కామెడీ బాగుంది సినిమా ఆన్ ఏ హోల్. సో 2 మూవీస్ బాగున్న సినిమాలే 2, అందులోనూ మళ్ళీ ఆ 2 సినిమాలు కూడా సెకండ్ హాఫ్ పడుకోబెట్టారు. సో ఇది ఓవరాల్గా ఈసారి వచ్చినటువంటి మూవీస్ యొక్క రిజల్ట్ నాకు అనిపించిన నా ఒపీనియన్. మీరు కొన్ని చూసుంటే మీకేమనిపించింది కామెంట్ చేయండి.